హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అయితే ఫ్రెండ్స్, లాస్ట్ టైం వచ్చేసి నేను మునార్కి అయితే వెళ్ళాను. మునార్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఇంకా త్వరలో అప్లోడ్ అయితే చేస్తాను. మీలలో ఎవరైనా కానీ మునార్కు వెళ్ళినట్లయితే కన్నా పద్మనాభ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ. మీరైతే 100% అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే కన్నా మీరు కింద కామెంట్ అయితే చేయొచ్చు, బ్రదర్ మేము చాలా వరకు టెంపుల్స్ అయితే చూసాం కదా, మరి అంత ప్రత్యేకత ఏముంటుంది ఆ టెంపుల్ అని. ఈ పద్మనాభ స్వామి వారి టెంపుల్కి మీరు వెళ్ళినట్లయితే కన్నా అక్కడ డైరెక్ట్గా మిగతా టెంపుల్లో విధంగా పూర్తిగా క్యూ లైన్లో నిలబడి పిల్లలతో అదేవిధంగా పెద్దలతో టైడ్ అవుతూ ఉంటారు కదా, ఇక్కడ అలా నిలబడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి, అది కూడా మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటాం కదా, 3 feet 4 feet ఆ మధ్య, అదేవిధంగా చాలా దగ్గరగా అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ పద్మనాభ స్వామి టెంపుల్లో. అంతేకాకుండా ఈ టెంపుల్ వచ్చేసి మనకు 1947లో వచ్చేసి మనకు స్వతంత్రం వస్తే 1930s అంటే 1930లో వచ్చేసి ఈ టెంపుల్ అయితే కట్టారు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది టెంపుల్. అదేవిధంగా మసీదు ఉన్నది, అదేవిధంగా చర్చ్. ప్రతి ఒక్కటి కూడా మన యూట్యూబ్ ఛానల్